సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోకాలను సృష్టించిన ఆ సృష్టికర్తకే చెందునుగాక. ఈరోజు అంశం మైకేల్ అండ్ లూసిఫర్. మిఖాయేలు, లూసిఫర్ వీళ్ళిద్దరూ రాజ్య సంబంధులు, దేవుని కుమారులు. రాజ్య సంబంధులే దేవుని కుమారులు అంటే వీళ్ళు ఇంచుమించు మొదటి సృష్టి, దేవుడు సృష్టించిన మొదటి సృష్టి, వీళ్ళు దేవుని కుమారులు. మైకేల్ కూడా ఉన్నాడు, కానీ ఈరోజు అంశానికి ఈ ఇద్దరు బ్రదర్స్, పెద్ద కుమారుడైన మైకేల్, చిన్న కుమారుడైన లూసిఫర్ గురించి మాట్లాడతాం. మైకేల్ అంటే దేవుని పోలి ఉన్నవాడు, ద వన్ హూ ఈజ్ లైక్ గాడ్. లూసిఫర్ అంటే వెలుగును, ద లైట్ బేరర్ అంటే వెలుగును భరించేవాడా, వెలుగును మోసేవాడు, ద మార్నింగ్ స్టార్ అని కూడా. వీళ్ళిద్దరూ ప్రధాన దూతలు. మైకేల్ వచ్చేసి వారియర్, రక్షకుడు, ఇశ్రాయేలీయులకు రక్షకుడు అని బైబిల్లో ఉంటుంది. అంటే ఈ ఇద్దరు బ్రదర్స్ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రక్షకుడు అంటే పాత నిబంధన వచ్చేసి హిబ్రూ రాశారు. ఇప్పుడు నేను చెప్పే ఈ మైకేల్ అండ్ లూసిఫర్ అనేటివి హిబ్రూ వర్డ్స్. సో హీబ్రూలో మిఖాయేల్ అంటే ఇట్ ఈస్ ద వన్ హూ ఇస్ లైక్ గాడ్. అంటే దేవుని వెలుగు ప్రకాశవంతమైన వెలుగులో దేవునిని మనము చూడలేము, కానీ మైకేల్ని చూడగలుగుతారు దేవదూతలు. ప్రధాన దూత అంటే చాలామంది దూతలకి ఆయన ప్రధాన దూత, ఆయన రక్షకుడు. బేసిక్గా ఇశ్రాయేలీయులకు రక్షకుడు. మనము కొత్త నిబంధన గమనిస్తే రక్షకుడు ఎవరు బాగా చూస్తే యెషూవా. గ్రీకు భాషలో, హెబ్రూ భాషలో కానీ అరమిక్ భాషలో కానీ యెషూవా అంటే రక్షకుడు. సో దీన్ని బట్టి చూస్తే యెషూవా గారు ఎవరో కాదు, మైకేల్, ప్రధాన దూత అయిన మిఖాయేలే వచ్చి యెషూవా లాగా వచ్చాడన్న నిర్ధారణకు మనం రావచ్చు. ఎందుకు మిఖాయేలే రావాలి? ఇంకా ఎవరైనా రావచ్చు కదా, చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా వచ్చినవచ్చు కదా అనే దానికి సరి అయిన ఆధారాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ప్రకటనలో ఒక చోట ఈ లూసిఫర్ పైన యుద్ధం చేసేది మైకేల్ అని ఉంటుంది అనమాట. మిఖాయేల్ అయిన ప్రధాన దూత లూసిఫర్తో యుద్ధం చేస్తాడు. అయితే యెషూవా గారు ఏం చెప్తూ వచ్చినారు? నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను యుద్ధం చేస్తాను, లూసిఫర్తో యుద్ధం చేస్తాను. అందుకే అంటాడు అనమాట యెషూవా, మంచివాడు ఎవడును లేడు దేవుడు తప్ప అంటాడు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద వచ్చిన యెషూవా గారికి తను వేస్తున్న పాత్ర తనకు ఇష్టం లేదు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నేను సొంతంగా నా ఆలోచన చెప్తే దానికి విలువ లేదు, దానికి ఆధారం ఉండాలి. అందుకే యెషూవా గారే చెప్పారు, మంచివాడు, నన్ను సత్పురుషుడని ఎందుకు పిలుస్తున్నారు అసలు అంటే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఒక సత్పురుషుడు ఎందుకు వద్దంటున్నాడంటే, సకల ఘనత మహిమ ప్రభావం దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండానే తమ్ముడిని దేవుడు అక్కడి నుంచి తరిమి పడేశాడు. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిన మహిమ నేను ఇవ్వకపోతే అదే స్థితి నాకు పడుతుంది అనే భయమైనా ఉండొచ్చు. లేదా మనకు మాదిరిగా మీరు దేవునికి ఇవ్వాల్సిన సకల ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెందించండి, మీరు దొంగలిచ్చద్దండి అనేది మనకు చెప్పడానికైనా ఉండొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే మిఖాయేలు, లూసిఫర్ అన్నదమ్ముళ్ళు. మిఖాయేలే యెషూవాగా మన దగ్గరికి వచ్చారు. మళ్ళీ యెషూవా అనేది ఈ భూమి మీద ఉండే ఆ 33 ఏళ్ళ సమయానికి ఇచ్చిన పేరు రక్షకుడు. యేసు అనే పదం కానీ, జీసస్ అనే పదం కానీ, పేరు కానీ లేదు. తర్జుమాలో వచ్చే తప్పిదాల వల్ల, అంటే గ్రీకు భాషలో, కొత్త నిబంధనలో గ్రీకు భాషలో ఈ యెషూవాలో షా అనే శబ్దమే లేదు. షాకు దగ్గరగా పోలిన శబ్దం సా. అందుకే వాళ్ళు దాన్ని ఏం చేశారంటే యెషూవాను ఈ సోస్గా మార్చేశారు.
మన తెలుగు తర్జుమా ఈ సోర్స్ నుంచి తీసుకున్నప్పుడు అది యేసుగా మారింది. ఇది తప్పు. తర్జుమా వాళ్ళు చేసిన మిస్టేక్స్, అప్పట్లో ఉండే ఆ ప్రాచుర్యత, ఆ ప్రావీణ్యము, దాన్ని బట్టి అది ఉంది. కానీ ఇప్పుడు మనము దాన్ని తేటగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక పేరు పెట్టేసి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనల్ని ఒక పేరు పిలుస్తున్నారు. ఇప్పుడు నా పేరు పద్మాకర్, కానీ తమిళ్లో పాకు బాకు ఒకటే లెటర్. సో కరియప్ప అని మాకు 9th ఆ టైంలో 10th కూడా అనుకుంటా ఇంగ్లీష్ చెప్పేవాడు. నన్ను పిలిచేది ఎట్లా పిలిచేవాడు అంటే పద్మాకర్ అని పిలిచేవాడు కాదు, కానీ పద్మాకర్ అని పిలిచాడు. పబ్లిక్ని పబ్లిక్ అంటాడు అనమాట. అంటే వాళ్ళకి ఏమంటే కన్ఫ్యూజన్, పాకు బాకు ఒకే అక్షరంతో ఉండడంతో ఇప్పుడు నా పేరు పద్మాకర్. పద్మాకర్ అంటే అది ఒక బద్మాష్ లాగానో లేకపోతే బ్యాడ్ మేకర్ లాగానో అయిపోతుంది. PADMAKAR. పద్మాకర్ అంటే బ్యాడ్ మేకర్ గా. సో నేను ఈ లాంగ్వేజెస్ ప్రాబ్లమ్స్ వల్ల చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, ఈరోజు డిస్కషన్లో అల్లా నిజమైన దేవుడు అని ముస్లిమ్స్ మొత్తుకుంటున్నారు. అసలు అల్లాహ్ అనేది పేరు కాదు. అరబిక్ డిక్షనరీలో దేవునికి ఉండే పదం. మనకు తెలుగులో దేవుడు అని ఎట్లుందో అరబిక్లో అలా. ఒకరు హీబ్రూలో తీసుకుంటే ఏమని ఉంటుందంటే ఎలోహిమ్ అని ఉంటుంది. గ్రీక్లో తీసుకుంటే డియోస్ అని ఉంటుంది అనమాట. అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆ లాంగ్వేజ్కి తగ్గిన పేరు ఒకటి పెట్టింటారు అంతే. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నేను తీసుకోవాల్సిన పేర్లు దేవుడు, అంతేగాని నేను ఎలోహిమ్ అంటే ఇంకా మీరు ఎక్కడికి పోతారు. అంటే పేరు భాష మారినా కానీ పేరు మారదు, కానీ పదం. ఇప్పుడు దేవుని గురించి మాట్లాడేటప్పుడు నేను దేవుడు అనాలి, కానీ నేను ఎలోహిం అన్నారంటే మీరు పరిగెత్తారు. ఇంకా నేను అల్లా అన్నారంటే కూడా మీరు పరిగెత్తారు. ఇప్పుడు అల్లా అనేది తెలుగు కాంటెక్స్లో మనకు సంబంధం లేని పదం. ఎలోహిం అనేది హీబ్రూ భాష కాబట్టి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, అల్లా అనేది అరబిక్ బైబిల్లో కూడా ఉంటుంది అనమాట అల్లా అనే. సో దీన్ని బట్టి ఏంటంటే అల్లా అనేది పేరు కాదు. ఇప్పుడు ఒకవేళ అల్లా దేవుడు అన్నాడు అనుకోండి తెలుగోడు, అంటే ఒక పేరును ఒక డిక్షనరీ వర్డ్ని, ఇప్పుడు నాన్న అనేది పేరు కాదు, నాన్న అనేది ఒక సంబంధం, నాన్న అనేది ఒక అది, అమ్మ అనేది ఒక ఇది, అలాగే దేవుడు అనేది ఒక అదో. అంత పెద్ద వర్డ్ అనమాట అది. అది ఒక బంధానికి, ఒక బాధ్యత, ఒక అధికారానికి, ఒక సర్వోన్నత, ఒక సర్వేశ్వరునికి, సర్వ సృష్టికర్తకి, సర్వంతర్యామికి, సర్వజ్ఞానికి, సర్వలోకాలకు దేవునికి, సర్వలోక సృష్టికర్తకు, ఈ భూమిని సృష్టికర్తకు ఇచ్చి ఆయనకు డిక్షనరీలో వచ్చిన పదం అలా అనేది. అరబిక్ డిక్షనరీలో ఉండే పదం తర్జుమాలో చేసిన తప్పుదం వల్ల వీళ్ళు అల్లా 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 అని. ఇప్పుడు తెలుగులో అల్లా అనే ప్రస్తావన మనకు అవసరం లేదని వాదించినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక కల్ట్, అంటే ఒక గ్రూప్, ఒక సెక్ట్. ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా ఒక గ్రూప్గా మారిపోతున్నారు, ఇట్లా ముస్లిమ్స్ అంతా ఒక గ్రూప్గా మారిపోతున్నారు, హిందువులంతా ఒక గ్రూప్గా మారిపోతున్నారు, బుద్ధిస్టులంతా ఒక గ్రూప్గా మారుతున్నారు. వాళ్ళకు ఒక కల్చర్, ఒక ఈ సిద్ధాంతం, ఒక వేదాంతం, ఒక పద్ధతి. అర్థమైతే ఇది సిద్ధాంతం, అర్థం కాకపోతే వేదాంతం అని ఒక పాటలో ఉంది. అయితే నేను చెప్పేది ఏమంటే లూసిఫర్ మరియు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పేరు యెషువా, ఇప్పుడు ఆయన పేరు మిఖాయేల్. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. మనం ఆడేది ఒక బొమ్మలాట. ఒరు బొమ్మలాట నడకదు రొంబప్పు దుమ్ముయాగ ఎరుకదు, నాలు పేరు నడవిలే నూలు వరుత కైలే. దేవుడు ఆడిచ్చే ఈ బొమ్మలాటలో అన్నయ్య తమ్ముడు ఇప్పుడు 2 పాత్రలు. ఇప్పుడు సృష్టి ఆదిలో ఈ ముగ్గురు, అంటే గాబ్రియల్ కూడా ఉన్నాడు అనుకోండి, గాబ్రియల్ కొంచెం సేపు పక్కన పెడతాం. గాబ్రియల్ కూడా ప్రధానత కుమారుడే అయిండొచ్చు, కొంచెం సేపు మన డిస్కషన్కి పక్కన పెడతాం. గాబ్రియల్ ఈజ్ బేసికలీ ఏ మెసెంజర్. అయితే ఇక్కడ గాబ్రియల్కి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము. దానికి గాబ్రియల్కి మీనింగ్ ఏంటి నేను మళ్ళీ చెప్పినాను. ఏమని చెప్పారంటే మైఖేల్ అంటే వన్ హూ ఇస్ లైక్ గాడ్, లూసిఫర్ అంటే బేరర్ ఆఫ్ లైట్, మార్నింగ్ స్టార్. ఇప్పుడు నేను
తెలుగులో చెప్తే ఇంగ్లీష్ పదాలు తీసుకుంటాం కదా. సో అయితే ఇప్పుడు మనం చేయాల్సిందంటే మికాయేల్కి ఏం 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 మీనింగ్ బైబిల్లో అంటే, మికాయేల్కి ఆల్రెడీ చెప్పినాము వన్ హూ ఇస్ లైక్ గాడ్ అని. ఇప్పుడు గ్యాబ్రియల్ చూడాలి. తెలుసు నాకు దేవుని బలం, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుని బలం. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం, అంటే అందరు ప్రధాన దూతలు ఆయనను స్తుతిస్తూ ఆరాధన చేస్తూ అలా ఉండేదన్నమాట. ఈ లూసిఫర్ ఒక మంచి అందగాడు, వెలుగుగా ఉంటాడు కాబట్టి దేవుని ప్రకాశంలో దేవుని యొక్క ముఖాన్ని దేవదూతలు చూడలేరు అనమాట. ఇప్పుడు అదే పొలికలో వీళ్ళంతా ఉంటారు, కుమారుడు ఉంటారు కదా మామూలుగా. ఇప్పుడు మా నాన్న పొలికలో కొంచెం నేను ఉంటాను కాబట్టి అట్లా. ఇప్పుడు మా నాన్నను చూడలేని వాళ్ళు నన్ను చూస్తే మా నాన్నను చూసినట్టుగా ఫీల్ అవుతారు. అంటే మా నాన్నగారు రాజనాథ వాజు గారి గురించి చెప్తున్నాను. అయితే నాన్నగారు గొప్పవారే కానీ ప్రస్తుత సంభాషణలో నాన్నగారు పక్కకు పోండి, మీరు అవసరంలే. ఎందుకంటే మీ తండ్రి నేను మీ తల్లి నేను ద్వేషించి మీ యొక్క భార్య నేను మీ కుమార్తె నేను ద్వేషించి సహోదరులు నీతో సహా ఉపేక్షించుకొని నువ్వు ద్వేషించుకొని ఉంటేనే యెషూవా అంటాడు, యు ఆర్ మై డిసైపుల్ అంటాడు అనమాట. అంటే మనం డిసైపుల్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఏమంటాడు, మీరు నన్ను మాత్రం వెంబడించండి దయచేసి. పౌలు ఏమంటాడు, నేను పౌలు అపోస్తలుడు కాదు, బొంద కాదు, అసలు డిసైబులే కాదు వాడు. పౌలు ఒకప్పుడు సౌలు గాడు. నేను ఎందుకు పౌలు మీద అంత కోపంగా ఉన్నానంటే, రోమిలకు రాసిన పత్రికలో సౌలు అంటాడు, యెషూవా మీద విశ్వాసం ఉంచిన ఎడల మీరు రక్షింపబడుదురు అంటాడు అన్నమాట. ఇది ఒక బ్లాస్ఫమీ, అంటే దైవ దూషణ అని నేను చెప్తా. దేవుడు పంపించిన మికాయేలు యెషూవా రూపంలో దాల్చి ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చి మన కోసం ఇంతగా చేసి మనందరినీ మానవ జాతిని మొత్తం రక్షించి ఈరోజు ఇప్పుడు నేను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు లూసిఫర్ని తొక్కేస్తామని సైన్యాన్ని, లూసిఫర్ యొక్క బలాన్ని మొత్తం తగ్గించేశాడు. లేదా నేను ఫుల్గా లేను దేవుని స్పిరిట్లో, నేను ఫుల్గా లేనప్పుడు ఇంకొకరితోటి నేను భుజము వేసుకోవాలా. మిడిమిడిగా ఉన్నప్పుడు, హాఫ్ స్పిరిట్తో ఉన్నప్పుడు, ఇద్దరు ఏకమనస్తో ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, లూసిఫర్ అని తొక్కిపడేయచ్చు. ఇట్లా చేసి పెట్టేశాడు. ఇప్పుడు లూసిఫర్ గారి శక్తిని అసలు మనము ఆడుకోవచ్చు, అలా చేసి పడేశాడు. ఇప్పుడు ఈ బొమ్మలాట జరుగుతుంది, దేవుడు ఆడిచ్చే బొమ్మలాట. ఇప్పుడు ఆయనకు అధికారము చిన్న కొడుకు తీసుకొని వెళ్ళిపోయినాడు. అంటే చిన్న కొడుకు ఇచ్చాడు, ఒక మాటలో చెప్పాలంటే తీసుకొని వెళ్ళిపోయాడు. దానికంటే కొంచెం పోరా అని తను తరిమేసినప్పుడు తనకు కొంచెం అధికారం ఇచ్చి పంపించినాడు. ఇప్పుడు జరిగేది అధికార దుర్వినియోగం. లూసిఫర్ గాడు చేసేది అధికార దుర్వినియోగము. దేవుని యొక్క పోలికల్లో ఉంటాడు కాబట్టి దేవుని యొక్క కొన్ని తెలివితేటలు వచ్చింటాయి, కానీ ఇవి కుయుక్తిలాగా, ఇవి యుక్తి వేరు కుయుక్తి వేరు. నేరుగా తీయుడు కడప కొన్ని సినిమాల్లో కడప వాళ్ళ గురించి చెప్తే, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తాను, పంపించురా, 10 మందిని పంపించు, 10 పెంచుకుంటా పంపించు, ఇట్లా డైరెక్ట్గా ఉండే అనమాట మాట్లాడుకునేది. కానీ మీరు గమనిస్తే కోస్తా వాళ్ళు పక్కనే ఉంటారు, మన పక్కనే ఉంటాడు, ఎవడో వచ్చి మనల్ని కొట్టింటాడు, వాడిని కూడా పడింటే వాడు కొట్టించినాడు అనేది మనం చచ్చిపోతారో మనకు తెలియదు, చెప్తారు అట్లా. కేరళ వాళ్ళు దేర్ వెరీ కనింగ్ అని చెప్పేసి కొంతమంది అంటారు, పాంబు అనేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే మనం పాంబు కట్టేస్తాం. అయితే దీస్ ఆర్ సమ్, ఒక్కొక్క గ్రూప్కు ఒకటి అసైన్ చేస్తారు, కానీ అదేంటే స్టీరియోటైప్ అంటారు, కానీ బట్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దాట్. సో బేసికలీ జనరల్గా ఈ ఇన్ఫెక్షన్ అంటారు అనమాట, ఒక ట్రైట్, ఒక క్యారెక్టరిస్టిక్ ట్రైట్ ఒక ఫ్యామిలీ నుంచి అలా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అది. సో కమింగ్ బ్యాక్ టు ద కోర్ టాపిక్, ఇక్కడ ఏంటంటే యెషూవా, లూసిఫర్
అన్నదమ్ముళ్ళు. ఇది చాలా మింగుడు పడదు. ఇప్పుడు దేవుని చిత్తం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. నాకు దేవుని చిత్తం గురించి ఈ ఈ రక్షింప పౌలు ఏమంటాడు, నువ్వు యెషువాను విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు అన్నాడు. అంటే యెషువా ఆల్రెడీ మన కోసం వచ్చి రక్షించేస్తే అది పక్కన పెట్టి ఇప్పుడు మనం యెషువా మీద విశ్వాసం వస్తే ఇప్పుడు రక్షింపబడతాము అని చెప్పడం వలన యెషువా రక్షణ చేయలేదు. మనం ఆయన పేరుకు ఆయన వచ్చిన దానికి సార్థకత లేదు అని చెప్పేసి యెషువాను కత్తితో పొడిచినట్టు డైరెక్ట్ బల్లెంతో. ఇది వినుటకు చెవులు ఉన్నవాడు వినుగాక. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ చేసిండే దాన్ని పౌలు ఎందుకు వక్రీకరిస్తున్నాడు? పౌలు చెప్పిన మొత్తం అబద్ధమా? యోహాను లిటరేచర్ అంటే యోహాను సువార్త, యోహాను 1, 2, 3 ప్రకటన అన్ని అబద్ధాలా? మరి కొన్ని అబద్ధాలా? అంటే దమస్కులో సౌలుకు కనిపించినది యెషువా గారు, అది మనం చదివి ఉంటాం. కానీ పాము రూపంలో హవ్వకు కనిపించిన లూసిఫర్, శోధకుని రూపంలో యెషువాకు కనబడిన లూసిఫర్, యేసయ్య రూపంలో అన్నయ్య రూపంలో తమ్ముడు వచ్చి పౌలు కనిపించినాడు. ఎందుకంటే యెషువా గారు అంటారు, కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణ కావస్తుంది, తొందరగా మారు మనసు పొందండి అని ఎప్పుడు ఇంచుమించు 1992 సంవత్సరాల క్రితం అంటే ఆయన ఒక ఉపమానంలో, ప్రతి ఉపమానంలో పరలోక మర్మాలు ఉంటాయి. 100 ఫలించండి, 60 ఫలించండి, కనీసం 30 ఫలించండి. 100 ఫలిస్తే 100 × 100 × 100 100 to the power of 5, 100 to the power అంటే నాకు తెలుగు తెలియదు, అంటే 100 × 100 × 100 × 100 × 100 చేస్తే 1000 కోట్లు. అలాగే 60 × 60 6 సార్లు 60 to the power of 6 చేస్తే అది కూడా 850, ఇంచుమించు 800 కోట్లు, 850 కోట్లు జనాభా, అది మించిపోతుంది అనమాట. లేదా 30 అంటే 7 సార్లు, 30 × 30 × 30 అట్లా 7 సార్లు చేస్తే మనుష్య జాతి మొత్తం ఏది మల్టిప్లై కావాలా? ఫస్ట్ నువ్వు ఫలించాలా. సో ఇప్పుడు మొక్కేస్తాము, మొక్కేసిన తర్వాత పెరగాల. దేనివల్ల పెరగాల? విత్తనం పోలి పెరగాలి. వేసిన విత్తనం ఏంటిది? దేవుని కుమారుడు అనే విత్తనం మనలో వేసి వెళ్ళాడు యెషువా గారు. శిలువ త్యాగం గురించి మనం చెప్తాము, రక్తం గార్చినాడు, అది గార్చినాడు, చెమట గార్చినాడు, రక్తం గార్చినాడు, బల్లెం పోటు, ఈ ముళ్ళ కిరీటం, ఇవి చెప్తాం. కానీ ముఖ్యంగా వేసినది విత్తనం. తనను తానే నీలో విత్తనం వేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. మిఖాయేలు తర్వాత దేవునికి, దేవుడు అన్నాడు, మిఖాయేలు నువ్వు ఒక యుద్ధం చేయాలి, చెప్పండి నాన్నగారు, వెళ్ళు. లూసిఫర్ మానవ జాతిని మనం ఒక చిన్న తప్పు చేసాం. మానవ జాతి పైన మన సొంత స్వహస్తాలతో చేసుకున్నాము. మన పోలికలో వాళ్ళని తయారు చేసినామంటే ఆత్మ పోలికలో వాళ్ళని తయారు చేసినాం. కానీ ఆ తినవద్దన్న మంచి చెడ్డల ఫలాన్ని తిన్న హవ్వ, మొట్టమొదటిగా తిన్న హవ్వ తన సొంత ఆలోచనతో కాదు కదా తినింది. నా చిన్న కుమారుడైన లూసిఫర్ ప్రలోభ పెడితేనే కదా తినేది. అలా ఇంకా ఎందుకు నన్ను లూసిఫర్ మీద అంత ప్రేమ అంటే అది అంతే. శత్రువును ప్రేమించమని దేవుడు చెప్పాడు, పొరుగువాని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు లూసిఫరు శత్రువు అయినా కానీ కన్న కొడుకే కదా. కన్న కొడుకు సర్వనాశనానికి, అంటే ఈ యుగాలకు ఇంకా ఎప్పటికీ సర్వనాశనం అయిపోయేది ఏ తండ్రి కోరుకుంటాడు? అయితే ఇక్కడ దేవుని చిత్తం అంటే దాంట్లో నేను కొన్ని నెలల ముందు దేవుని చిత్తం అంటే దేవునికి పోయిన సర్వాధికారం తిరిగి ఆయనకు రావడమే దేవుని చిత్తం అని చెప్తా వస్తున్నాను. మళ్ళీ దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ఉదయకాలము 3 గంటల నుంచి
6 లోపల నేను దేవునితో సమయం గడుపుతానన్నమాట. ఆ సమయములో దేవుడు ఆయన దూతలతో చెప్పే మాటలే దీని ద్వారా వచ్చే అవగాహన వల్ల నేను ఈ విధంగా అధికారంగా మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే ఒక కొత్త క్రైస్తవులందరూ చాలా మటుకు ఇప్పుడుండే డినామినేషన్స్, ఎక్కువ గ్రూపులు యెషువా గారే దేవుడు అని అనేస్తున్నారు. యెషువా గారు దేవుడు అని యెషువా గారు తనకు తాను చెప్పలేదు. అసలు నేను మంచివాడిని కాదని చెప్పేశాడు. సత్పురుషుడా పిలిచినప్పుడు అది కూడా తీసుకోలేదు ఆయన. యాక్చువల్గా చూస్తే మనము యెషువా గారు మించిన సత్పురుషుడు ఉండడు. స్త్రీలు కనిన వారిలో అత్యధికుడు, అతి శ్రేష్ఠుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. కానీ ఆ టైంలోనే పరలోకంలో అందరికీ అత్యల్పుడు కంటే కింద స్థానంలో ఉన్నాడు. మిఖాయేలు యెషువా రూపంలో వచ్చినాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ కూర్చుండేవాడంటే తండ్రి కుడిపార్శ్వం, దేవుని కుడిపార్శ్వం కూర్చున్నాడు మిఖాయేలు. మళ్ళీ ఇప్పుడు యెషువా మిఖాయేలుగా మారి మళ్ళీ ఆరోహణమై మళ్ళీ యెషువా పక్కనే కూర్చున్నాడు. అందుకే శిష్యులు వెతుక్కుంటూ పోతారన్నమాట. అమ్మా నాన్న యెషువా చిన్న 12 సంవత్సరాలప్పుడు యెరూషలేం పోతారన్నమాట. ఆలయానికి పోయినప్పుడు వీళ్ళు వచ్చేసి ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత ఏడంటే ఆలయానికి పోయిన వెంటనే నాన్న ఎందుకు ఇలా చేశావు అంటే యెషువాకు మాట అంటాడు. యెషువా నోట్లో నుంచి వచ్చిన మాటలు అవి దేవుని మాటలు. యెషువా మీరు ఏల నన్ను వెతుకుచున్నారు అని ఆ రోజు అన్నాడు. ఈరోజు నేను అదే అడుగుతున్నాను. మీరు యెషువాను ఎందుకు వెతుకుతున్నారు? యెషువాను వెతుకుతున్నారా? మీరు యెషువాను వెతకద్దండి. యెషువా తండ్రి కుడిపార్శ్వమందు దేవుని పనుల మీద బిజీగా ఉన్నాడు. మీరు వెతకవలసినది దేవునిని. ఆ దేవుని కుమారుడిని విత్తనము నీలో ఉంది, ఆల్రెడీ వేసి వెళ్ళిపోయాడు. నువ్వేం చేయాలా? నీ అహాన్ని జీరో చేసుకోవాలా. నువ్వు చిన్నపిల్లడుగా మారాలా. మారినప్పుడు నీలో ఉండే విత్తనము మొలకెత్తి చెట్టుగా మారినప్పుడు ఆవిగింజ ఉపమానం ఏముంటుంది? ఆవిగింజ చిన్నది, పెద్ద ఆవిగింజ కూరగాయ మొక్కలు అన్నింటిలో చిన్నదైనప్పుడు అది పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని కింద నివాసం. ఇంగ్లీష్లో బర్డ్స్ ఆఫ్ హెవెన్ అంటే దేవదూతలు వచ్చి నీకు పరిచయం చేస్తారు. అప్పుడు ఎక్కడికి పోయినా కానీ అక్కడ స్వస్థత, ఎక్కడ పోయినా కానీ అక్కడ అభివృద్ధి, ఎక్కడ పోయినా అక్కడ సర్వ సమృద్ధి. ఇవి తెలియక చాలామంది దేవుని సేవకులు కష్టాలు పడుతున్నారు. దేవుని సేవ అంటే కష్టం అంటారు. కానీ యెషువా గారు ఏం చెప్పారు? భారము ఈ సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి అని అంత క్లియర్ కట్గా చెప్తే వీళ్ళు వాళ్ళంతకు వాళ్ళే చెప్పించుకుంటున్నారు. దేవుని బాధ్యత అంటే అది ఎంత సంతోషకరమైన విషయం. నాకు తెలిసి ప్రధానమంత్రి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ జాబ్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కంటే ఎక్కువ ఇంపార్టెంట్, ఈ ప్రపంచంలో ఏదైతే ఎక్కువ ఉందో దాని అన్నిటికంటే విలువైనది పరలోక రాజ్యం. బంగారు కంటే, ముత్యాల కంటే, అంటే ఒక ముత్యము అది ఒక ఉపమానం. ప్రతి ఉపమానంలో స్వర్గంలో ఒక మర్మాలు దాగినాయి, పరలోక మర్మాలు దాగినాయి అని యెషువా గారు చెప్తారు. అత్యంత విలువైందని తెలిసి తనకున్నదంతయో అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు. ఇప్పుడు కూడా యెషువా గారు అదే చెప్తారు. నీకున్నదంతయో అమ్మి ఏం కొనుక్కోవాలా? బీదలకు ఇచ్చి పరలోకాన్ని కొనుక్కుంటాడు. నేను ఈ నెలలో బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో నా ఇల్లు అమ్మబోతున్నాను. ఇంచుమించు 80 లక్షలు రావచ్చు, ట్యాక్స్ అని పోగా. మరి దాన్ని ట్యాక్స్ని ఒకవేళ నేను ఇంకొక ఇల్లు కొనుక్కోగలిగితే ఆ దాంట్లో కొంచెం ట్యాక్స్ తగ్గేదానికి అవకాశం ఉంది. ట్యాక్స్ ఎగరగొట్టే వాళ్లకు మీరు దోచుకునే ఆ ట్యాక్స్ పేదల సొమ్ము రైటే. పాలిటిషియన్స్ వచ్చి మనం ఇచ్చే ట్యాక్స్ సరిగా ఇండియాలో సరిగా దాన్ని లైన్లో పెట్టలేకపోతున్నారు. ఒకవేళ ట్యాక్స్ దొంగతనం చేస్తే ఎంతైతే ట్యాక్స్ దొంగతనం చేస్తున్నారో కనీసం అంతకు డబల్ పేదవాళ్లకు ఇవ్వండి. కానీ నిజాయితీగా చెప్పాలంటే పాలిటిక్స్లోకి దేవుని కుమారులు రావాలా? దేవుని కుమారులే రాజ్యాధికారం చేయాలా? లేకపోతే ఏమైందంటే ఇప్పుడు కన్ఫ్యూజన్, ఖయాస్ అండ్ కన్ఫ్యూజన్. ఒక స్టేట్ లెవెల్లో, మాకు స్టేట్ లెవెల్లో తీసుకుంటే పాలనలో ఉండేవాళ్ళు పాలన చేయక
పాలనలో లేని వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు అనమాట. టైంపాస్ మనకి ప్రజలకి మభ్యపెట్టి సీరియస్గా అని చెప్తారు. ఇంతకుముందు వాళ్ళు అదే చేసినారు. చేసుకుంటే పని ప్రజలకు పనులు మంచి పనులు చేసుకోవాలి. అందరికీ ఉద్యోగాలు లేదు, అందరికీ ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యము, ఫ్రీ ప్రభుత్వ ఉద్యోగము, ఫ్రీ ల్యాండ్ కల్టివేట్ చేసుకోవడానికి, ఉండడానికి ఇల్లుకి. ఇవన్నీ గవర్నమెంట్ చేయాలి. అవి చేయరు. అవి చేయకుండా అపోజిషన్ పార్టీకి లేకున్నా కానీ మళ్ళీ వాడు ఎక్కడ వస్తాడో నెక్స్ట్ అని వాడిని బద్నాం చేయడానికి వాళ్ళు ప్లానింగ్, వాళ్ళ కార్యాచరణ చేస్తుంటారు. అదే దేవుని కుమారులు వస్తే వాళ్ళకు దేవుని ఆలోచన పెట్టి ఎలాగా వీళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలా, ఎలాగా వీళ్ళని అని వీళ్ళు ఉంటారు. ఈ తద్వారా ఏమైందంటే ఇప్పుడు మనిషిలాగా పుట్టి జంతువు చేసే పనులన్నీ చేసుకుంటా చనిపోయాడంటే వీడు జంతువులాగానే చనిపోయినాడు. వీడు పుట్టిన పరమార్థం పాయ. ఇప్పుడు మనలో ఉండే ఆత్మ అది దాంట్లో దేవుని ఆత్మ నింపుకొని మన ఆత్మ దేవుని ఆత్మలో కలిసిపోవాలి. ఏ ధర్మం అని తీసుకుంటే ఇది కాన్సెప్ట్, ఇది మెయిన్ కాన్సెప్ట్. దీన్ని పక్కన పెట్టేసి మన ఆత్మ దేవుని ఆత్మలో కలిసేది పక్కన పెట్టేసి మనము బిజీగా మౌస్ ఇన్ ద వీల్ అన్నట్టుగా అది ఇట్లా వీల్ తిరుగుతుంటుంది, మౌస్ దాంట్లో పరిగెత్తుంటుంది. ఆ వీల్ తిరుగుతూ ఉంటుంది, మౌస్ దాంట్లో పరిగెత్తుంటుంది. ఇక్కడే ఉంటుంది. నువ్వు పిల్లలు పెంచడంలో, నువ్వు ఆస్తులు సంపాదించడంలో, ఇల్లు కట్టుకోవడంలో, ఇంకా చచ్చిపోయేదానికి కొన్ని రోజులు ఉన్నా కానీ ఈ రూట్లోనే తిరుగుతా నువ్వు జంతువులాగా పుట్టి జంతువు చేసే పనులు, సెక్స్, ఆకలి, దాహం, తర్వాత ఈ యొక్క సోషల్ ఫేమ్, రికగ్నిషన్, వీటిలోనే నువ్వు ఇప్పుడు ఇదైతే ఇంకా దేవుని ఆత్మ గురించి దేవుని నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? నువ్వు ఆత్మని నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? నువ్వు శరీరమే అనుకుంటా అంటే నీకు కనపడేదే నువ్వు శరీరం అనుకుంటే, నేను నడిపించేది నువ్వు శరీరం అనుకుంటే, శరీరం పాయ టప్పని ఎప్పుడైనా ఆగిపోతుంది. నువ్వు శరీరం చనిపోయినా కానీ నీ ఆత్మ ఉంటుందని నేను నీకు ధైర్యం చెప్పడానికి ఈ మాట చెప్పడంలా. దేవుని ఆత్మతో నిండిన వాళ్ళ యొక్క అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అరే బాధ పెట్టినా కానీ వాళ్ళతో కలిసి మళ్ళీ మాట్లాడతారు, క్షమించేస్తూ ఉంటారు, ప్రేమించేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళ దాంట్లో కనపడుతుంది. ఎవరిని చూసినా కానీ మీ దగ్గర ఏమన్నా లాగేసుకుందాము అనుకుంటారు. ఎందుకంటే వీటి దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి. సర్వ సమృద్ధి అనేది దేవుని కుమారులకు ఉంటుంది, దేవుని సేవకులకు ఉండదు. సేవకులు అంటే పనోళ్ళు, వాళ్ళకి పనివానికి తగ్గ జీతం ఉంటుంది, అది సరిపోదు. కొంతమంది సరిపోవచ్చు కూడా. సో మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే లూసిఫర్ని సర్వాధికారం కోసమా దేవుడు అంత స్వార్థపరుడా దేవుడు అంటే? దేవుడు ఆ ఉదయకాల కమ్యూనికేషన్లో ఆయన చెప్తున్నాడు, తప్పిపోయిన కుమారుని నేను మెడ మీద ముద్దు పెట్టుకున్నప్పుడే మెడ మీద ముద్దు పెట్టుకొని హక్కును చేర్చుకోవడమే నా యొక్క చిత్తం. రాసుకోండి, ఇది దేవుని చిత్తం ఏందని అడిగితే ఎవ్వడు చెప్పడు. ఎప్పుడే కానీ ప్రపంచంలో తప్పిపోయిన కుమారుని మెడ మీద పెట్టుకొని హక్కును చేర్చుకుంటున్నామే దేవుని చిత్తం. తద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పుడు లూసిఫర్ దేవునికి వ్యతిరేకి. ఆ వ్యతిరేక పార్టీ మొత్తం దాంట్లో ఉండే ఆ యొక్క లూసిఫర్కు కింద ఉండే దేవదూతలు మొత్తం, ఆ సైన్యం మొత్తం ఇప్పుడు చనిపోయి వాళ్ళు మధ్యాకాశం వెయిట్ చేస్తున్నారు నరకానికి కూడా, లూసిఫర్ దగ్గరికి పోవడానికి. వాళ్ళు సైతం వాళ్ళ ఆత్మలు సైతం లాస్ ఒక్కటి కానీ ఆత్మ నష్టపోకుండా అందరూ దేవుని వైపుకు చేరడమే దేవుని చిత్తం. నష్టము లేకుండా, ఒక ఆత్మ కూడా నష్టపోకుండా, తప్పిపోయిన కుమారుడు సహితము అంటే లూసిఫర్ సహితము దేవుని వైపుకు తిరగడమే దేవుని చిత్తం. నో అపోజిషన్, కంప్లీట్ డామినెన్స్ అనేది దేవుని చిత్తం. దీన్ని వదిలిపెట్టి మరి అప్పుడే యెషువా గారు 1992 సంవత్సరాలు కాలం సమీపించింది అని చెప్పినారు కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఏం కాలే? 5 కాపులు కావడానికి, 6 కాపులు కావడానికి, 7 కాపులు కావడానికి, 7 పంటలు పండడానికి నీకు అంత టైం పడుతుందా అంటే ఏం జరిగిందంటే, యెషువా గారు హిస్టరీలో ఏదైతే రిబెలియన్ తీసుకొచ్చాడో రోమన్ పరిపాలనలో, రోమన్ సిద్ధాంతాలలో, ఇక్కడేంటి నువ్వు ఇంత పాపం చేస్తే డబ్బులు కట్టాలా, మీరు నా తండ్రి ఆలయాన్ని దొంగల గృహంగా మార్చినాడు అని డైరెక్ట్గా కోపపడి అక్కడ పరిశీలు శాస్త్రులు ముందే అక్కడ
మొత్తం అన్ని ఇసిరి కొట్టేశాడు. ఏంటిది దొంగలు అంటే ఒక పాపం చేస్తే దానికి ఇంత ఫైన్, ప్రతి ఏదైనా జరిగితే మంచి జరిగితే దానికి ఇంత గిఫ్ట్ అని రూల్స్ ఇక్కడ బోర్డు పెట్టినట్టు పెట్టారన్నమాట. అప్పుడు బోర్డులో అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు. సో దీనికి ఇంత అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చేసినారు. వ్యాపారం చేసినారు, దేవుణ్ణి పేరు చెప్పుకొని వ్యాపారం చేసినారు. ఆ రోజు దేవుడు గొప్పపడ్డాడు. ఈరోజు దేవుని పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు చాలామంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎవరు రారా, మీరు యశ్వ గారు అంటున్నారు అనమాట. యశ్వ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మైకులు అవుతాడు కదా, వీళ్ళు వస్తుంటే యశ్వ గారు హలో అరే మేమండి మొత్తం 7:21 మేమండి చర్చి కట్టినాను, సంఘము 10,000 మంది నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళని కన్వర్ట్ చేసిన, క్యాస్ట్ కన్వర్ట్ చేసినాను, మత మార్పిడి చేసినానంటే ఎవరో చెప్పన్నాడు మిమ్మల్ని మత మార్పిడి ఎవరో చెప్పన్నారు మిమ్మల్ని. దేవుని వెతికే వాళ్ళకు దేవునికి పరిచయం చేయి అంతే. నువ్వే ఇప్పుడు క్రైస్తవులకే దేవుడు ఎవరో తెలియదు చాలామంది. క్రైస్తవులకి ఏమి యశ్వ గారు ఏం చెప్పినారు, నీ దేవుడు నువ్వు తండ్రి చిత్తం నెరవేరిస్తే నువ్వు నాకు తమ్ముడివిరా, ఒకవేళ ఆడవాళ్ళైతే నువ్వు నాకు చెల్లెలివి, దేవుడు నీకు తండ్రి, ఇది చెప్పింది రిలేషన్. ఇది వదిలిపెట్టి ఆయన ఒకటి నువ్వు అయినా ఒకటే అని ఎర్రలాగా మాట్లాడితే త్రిత్వం అంట. త్రిత్వం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అసలు త్రిత్వము? యేసయ్య పుట్టిన 300 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఫస్ట్ ద్విత్వం వచ్చింది, ఫస్ట్ యేసయ్యను మాత్రమే కలిపారు. మన త్రిత్వము 375 AD ఇంచుమించు ఆ ప్రాంతంలో రోమీలే తీసుకొచ్చినారు. అప్పుడు యశ్వ గారు ఫస్ట్ మోషే ద్వితీయోపదేశకాండం 6:4 ఏమంటాడంటే, ఓ ఇజ్రాయేలీ వినుము, దేవుడు ఒక్కడే. అదే మాట దేవుడైన ప్రభు ఒక్కడే అనట, ప్రభు అయిన దేవుడు ఒక్కడే అంటుంది ఇక్కడ. నిపుణ మనసుతో పూర్ణాత్మతో పూలమురంతో ఆయనని ప్రేమించుడి అంటుంది. ఒక్కసారి చూస్తాను నాకు, ఎందుకంటే అక్కడ పాత నిబంధనల ప్రేమ ఉందా చూద్దాం ఒక్కసారి. ఏమనుకుందని నాకే డౌట్ వచ్చింది. అదే ఆజ్ఞ ఇది చెప్పాడు కాబట్టి మోస్ట్లీ అదే, దాంట్లో మార్పు ఉండకపోవచ్చు. కానీ చెప్పేది మనం కాదు కదా, మనలో ఉన్న దేవుని ఆత్మ. అది 6:4 నీ పూర్ణ హృదయంతో ప్రేమింపవలను, అప్పుడే ఉంది ప్రేమింపవలను అని చెప్పేసి. సో అది ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు ఎవరు ప్రేమించాలి మనం? ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు? అందరూ యశ్వ గారిని ప్రేమిస్తున్నారు. తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నారా? యశ్వ వాళ్ళ నాన్నని ప్రేమిస్తున్నారు, యశ్వని ప్రేమిస్తున్నారు. యశ్వ వచ్చేసి మా నాన్నని ప్రేమించి, ఇప్పుడు నేనున్నా ఒరే మా నాన్న ఒంటరిగా ఉండడం చూసి ఒక ఆమెను తీసుకొచ్చి ఆమెను, నాన్నగారు ఒంటరిగా ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకోండి, ఆయన ప్రేమించండి అంటే ఆమె వచ్చి నన్ను ప్రేమిస్తా అంటే అది ఏమవుతుంది? దానికి ఏం లెక్క వస్తుంది? వ్యభిచారం ఎందుకు రాదు అది? ఇప్పుడు జరిగే క్రైస్తవులు చేసేదంతా ఆత్మీయ వ్యభిచారము. అందుకే అంటాడు యశ్వ గారు, వ్యభిచార తరము వారులారా అని కామన్గా అందరినీ అనేస్తారు అనమాట. ఎందుకంటే మీరు చేసేది ఆత్మీయ వ్యభిచారము, విగ్రహారాధన. యేసయ్యను దేవుడు అనడమే విగ్రహారాధన. ఏ పేరును దేవుడు అనడము కూడా, అల్లా దేవుడు అనేది విగ్రహారాధన. తెలుగులో అనకూడదు నువ్వు. ఎవరైనా దేవుడే దేవుడు, లా ఇలాహ ఇల్లిల్లా అంటే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, దేవుడే దేవుడు. అది ఇది కామన్గా యూదులలో అదే కాన్సెప్ట్, ముస్లిమ్స్లో అదే కాన్సెప్ట్. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. కానీ మరి ఎవరు మార్చినారు, ఎందుకు మార్చినారు అంటే యోహాను లిటరేచర్ అనేది అది తర్వాత పుట్టుకొచ్చింది. యోహాను సువార్త దాదాపు 100 సంవత్సరాలు, యేసయ్య చనిపోయిన 60-70 సంవత్సరాల తర్వాత రాసినారు. మిగతా 3 ఒకలాగా ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా ఒకేలాగా ఉంటాయి. ఒక వాక్యం ఇంకో చోట కనబడుతూ ఉంటాయి. ధృవీకరించిపోవడం యోహాను సువార్త అట్లా ఉండదు. మరి యోహాను సువార్త మొత్తం అబద్ధమా అంటే అట్లా కూడా ఉండదు. ఎందుకంటే లూసిఫర్
ఎంత తెలివిగా అంటే 12 విషయాలు రాశాడు అనుకోండి, దాంట్లో 10 నిజాలు ఉంటాయి, 2 మాత్రమే అబద్ధాలు ఉంటాయి. కనుక్కోలేవు నువ్వు అసలు. నువ్వు బండ మీద యేసయ్య చెప్పిన మాట మీద పునాది వేసుకుంటేనే తప్ప నువ్వు అది కనుక్కోలేవు. నువ్వు అసలు అది చదువుకుంటేనే మేలు. యోహాను సువార్త నుంచి కొత్త నిబంధన మత్తయి మార్కు లూకాతో ఆపేస్తే ద బెస్ట్ అక్కడ. ఎందుకంటే దాంట్లో దేవుని మాట యేసయ్య నోట, అదే మాట నా నోట నీ నోట. ఇప్పుడు నేను చెప్పా, ఏంది మెడ మీద పుట్టుకునేది ఏంటిది? దేవుడు లూసిఫర్ని ఏమన్నా ఉంది అంటే, ఇది ఆల్రెడీ యెషయా గారే ఉపమాన రీతిలో తప్పిపోయిన కుమారుల ఉపమానంలో చెప్పినాడు. పంది పొట్టు దొరకని లూసిఫర్ ఏం చేస్తున్నాడు? వచ్చి అక్కడ నా తండ్రి ఇంట్లో పనోళ్ళతో సాయం బ్రహ్మాండంగా తింటున్నారే, ఇక్కడ పంది పొట్టుకు పోతే పంది పొట్టుకే గతి లేకపోయింది నాకు అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు తండ్రితో పోయి మాట్లాడదామని, ఆ తండ్రితో పోయి అడుగుదామని చెప్పేసి నిజమైన పశ్చాత్తాపంతో, నాన్నగారు నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీ యొక్క వ్యతిరేకంగా పాపం చేశాను నాన్నగారు, నన్ను క్షమించు నాన్నగారు. నన్ను కుమారుడిగా కాదు నాన్న, ఒక చిన్న పనులుగా పెట్టున్నాను, ఆకలేస్తుంది నాన్న అని ప్రాక్టీస్ చేసుకుంటాడు, రిహార్సల్ చేసుకొని. తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి దూరం నుంచి చూసి ఇక నాన్నగారు అని అనే లోపలనే పట్టుకొని, సర్వము నెరిగిన దేవుడు ఆయన, ఈయన మనసులో ఇంకా చెప్పకముందే ఆ మనసులో పెట్టుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని, కమాన్ లెట్స్ పార్టీ, చనిపోయిన నా కొడుకు, ఆత్మీయంగా చనిపోయిన నా కొడుకు లూసిఫర్ గాడు తిరిగి వచ్చాడు, లెటస్ డూ పార్టీ అంటే అప్పుడు మైకేల్ వస్తారు. ఏందన్న ఈ విడ్డూరం, నేను మొదటి నుంచి నీకు విధేయునిగా ఉన్నా, సంపూర్ణ విధేయత నీకు ఇష్టం అని చెప్పేసి నేను సంపూర్ణ విధేయునిగా ఉన్నా, అన్న వస్తే పార్టీ. నా కోసం ఒక్క మెగాపిల్లన్న కోసం నా స్నేహితులుగా అంటే యెషయా మైకేల్గా మారిన తర్వాత అక్కడ ఆయనకు కూడా ఈ క్యారెక్టర్స్ మనకి ఏవైతే ఈ కుళ్ళు ఇవి ఉన్నాయో అక్కడ కూడా కుళ్ళు పుడుతుంది అనమాట. నేను ఇంత విధేయత చూపించినా కానీ ఎందుకు లూసిఫర్ చిన్నోడంటే అంత ప్రేమ అంటే, ఇక్కడ 99 గొర్రెలు అడవిలో ఒక చోట సేఫ్గా ఉన్నప్పుడు తప్పిపోయిన ఆ గొర్రె కోసం పరిగెత్తున్నాడు యజమానుడు. ఇప్పుడు ఇంతమంది ఇంత స్వర్గలోకంలో ఎంతమంది దేవదూతలు, ఎంత పరిస్థితి అక్కడ అంత ఉన్నా కానీ ఈ తప్పిపోయిన ఒక కుమారుడి కోసమే పరిగెత్తున్నాడు. ఇప్పుడు జరిగేదంతా అదే. కాలయాపన చేయడానికి లూసిఫర్ పన్నాగాల పన్ని ఏం చేస్తున్నాడు? నిన్ను బాడీ నీడ్స్ అంటే ఆకలి, నీరు, నిద్ర, మందు, శరీరానికి సంబంధించిన బట్టలు, వీటి శోధనలు. యేసయ్య నువ్వు మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, నువ్వు రొట్టె వలననే జీవించవు అనేది నీ బాడీ నీటికి సంబంధించినది. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల నువ్వు జీవిస్తావు అన్నది, అది బాడీ నీడ్స్ గురించి. రెండవది, దేవుణ్ణి పరీక్షించొద్దు. ఇది ప్రాణములో నీ యొక్క అహంతో, నీకు డౌట్ తోటి, నీ మైండ్ తోటి నువ్వు మైండ్ కంటామినేట్ చేసుకోవద్దు. నో, ఇట్స్ నాట్ అబౌట్ మైండ్ కూడా నువ్వు మైండ్ నీడ్స్ తోటి నువ్వు బతకద్దు. తర్వాత స్పిరిచువల్ అడల్టరీ, నువ్వు దుంకుతా దేవుణ్ణి పరీక్షించదు అది. తర్వాత ఇప్పుడు నువ్వు సృష్టికర్తను కాకుండా ఇంకెవరిని ఆరాధించు, నన్ను ఆరాధించు, నా కాలు మొక్కు, నీకు మొత్తం ప్రపంచంలో ఈ యొక్క మొత్తం ఈ విడ్డూరం, ఈ వైశాల్యం, ఈ అంబరం, ఈ మండలం, ఏముంది కదా ఆయన పేరు, పాలకుంత, వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తా, ఈ భూలోకం యొక్క అధికారం నాకు ఇవ్వబడింది ప్రస్తుతానికి, ఇది నీకు ఇచ్చేస్తాను అని శోధకుని రూపంలో వచ్చిన లూసిఫర్ తోటి యెషయా ఏమంటాడు? సైతానా ఫ, తండ్రి అయిన దేవుడిని మాత్రమే
ఆరాధించాలా, ఆయనను మాత్రమే సేవించాలా, ఆయన మాత్రమే ప్రేమించాలని నేను ఇప్పుడు మిగతాది వేరే చూడండి ఇది కూడా యాడ్ చేస్తాను. ముఖ్యమైన ఆజ్ఞ ఆయనను మాత్రమే ఆరాధించాలా, ఆయన మాత్రమే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా, దేవుని మాత్రమే సేవించాలా, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలా అని యెషూవ గారు మనకు చెప్తే, ఇప్పుడు మనం పోయి యెషూవ గారిని ప్రేమించడంలో, యెషూవ గారిని ఆరాధించడంలో, యెషూవ గారిని సేవించడంలో ఏమర్థం ఉంటుంది? ఇప్పుడు నేను ఒక మ్యారేజ్ లైసెన్స్ నా దగ్గర ఉంది అనుకోండి, నా దగ్గర లేదు, మ్యారేజ్ లైసెన్స్ నా దగ్గర ఉంది, నేను పెళ్లి చేస్తున్నా, ఇద్దరికి పెళ్లి చేస్తున్నా. అమ్మ, నీ పూర్వ జీవితం ఎట్లాంటిదో నాకు అనవసరం, ఇప్పుడుకైనా మీ ఆయనతో పెళ్లి చేసుకొని ఆయనతో మాత్రము సంసారం చేయమ్మా. ఏమయ్యా, నువ్వు కూడా నీ పూర్వ జీవితంతో ఎట్లున్నావో అవన్నీ అట్లాంటి చేయకండి. ఇంకా మంచిగా మీరు మీ భార్యతోటి ఏకశరీరమై కష్ట నష్టాలలో అన్నిట్లో చావు పరింతరము మీరిద్దరు ఒక శరీరమై బతకండి అని అంటే, ఇప్పుడు ఆమె ఏమనాలా? సరే అని చెప్పి, ఇప్పుడు నన్ను చూసి నువ్వు మంచి ఆశపరుడివి, నువ్వు నాకు నచ్చావు, చాలా పోదాంపా అంటే, ఇప్పుడు నువ్వు పోయి ఆయనతో కాపురం చేయంటే ఆమె వచ్చి నాతో పడుకుంటానంటే ఇది వ్యభిచారం కదా? అదే చేస్తున్నారు క్రైస్తవులు ఈరోజు, చాలా మటుకు క్రైస్తవులు. నాకు తెలిసి 90% పైన చేస్తున్నారు. యేసే దేవుడు అని చెప్పే వ్యభిచారం ప్రతి క్రైస్తవుడు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యెషూవ గారు మాత్రం ముందుగానే వారికి ఇచ్చారు. నా తర్వాత పరిసయ్యుడు వస్తారు, శాస్త్రులు అనే పులిసిన పిండి వస్తారు, వాళ్ళ గురించి జాగ్రత్త పరుడి అని అంటే, అప్పుడు శిష్యులకు అర్థం కాలే ఆ రోజు. ఇప్పుడు పరిసయ్యుడు వచ్చినాడు, ఎవరు? పౌలు రూపంలో వచ్చినాడు. సౌలు పౌలుగా మారి వచ్చి ఏమంటున్నాడు? నేను క్రీస్తును వెంబడించిన కాబట్టి మీరు నన్ను వెంబడించండి ఇంకా అని చెప్పేసి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. కేవలము నమ్ముకొనినా పరలోకము ప్రాప్తించును అంటే ఈజీ, ఫ్రీ ఫ్రీ రాండి రాండి ఫ్రీ ఊరికి నీళ్ళలో మునగండి, పేరు మార్చుకోండి, మా మతంలో జాయిన్ కానీ పోతున్నారు పరలోకానికి. ఇది యేసయ్య చెప్పలే, యెషూవ గారు ఆ మాట చెప్పనే లేదు. యెషూవ గారు చెప్పింది, మీరు పరలోకాలు పోవాలంటే ఈ కొత్త ఆజ్ఞలు ఫాలో కాండి, మీరు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారండి. నెంబర్ 1 అంటే మీ అహాన్ని 0 చేసుకోండి. నెంబర్ 2 దీనికంటే నెంబర్ 2 మీ తండ్రి అయిన దేవుని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలా. నిన్ను వలె నీ పొరుగువాన్ని అంటే దేవునికి వ్యతిరేకంగా తప్పిపోయిన కుమారులను ప్రేమించాలా. శత్రువుని కూడా ప్రేమించాలా. ఇంకా పూర్తిగా వ్యతిరేకం అంటే వాడిని మనము దేవుని గురించి మాట్లాడడానికి పోతే వాడు తంతాను వాడు లేకంటే వాడు మనలో ఉండే, ఇప్పుడు పొరుగువాడు అంటే అవతలవాడు తప్పిపోయినాడు, వీడు మనలో ఉంటాడు, దేవుని కుమారుడు కాదు, దేవుని సేవకుడు. వీడేమంటాడు? మనల్ని వెన్నుపోటు కొడతాడు శత్రువు అనేవాడు. వాడిని కూడా నువ్వు ప్రేమించు, క్షమించు. నువ్వు ఎన్నిసార్లు క్షమించాలంటే 70 టైమ్స్ 7 అంటే 490 సార్లు. అంటే ఆల్మోస్ట్ నువ్వు లెక్క పెట్టుకుంటే నువ్వు క్షమించడం ఆయన లెక్క పెట్టుకున్నావు 489 420 ఇది లెక్క పెట్టుకున్నావు కదా. అంటే నువ్వు అసలు నీ కంపాషనేట్ హార్ట్తో నువ్వు క్షమిస్తానే ఉండు అని చెప్పడం యెషూవ గారు చెప్తారు. ఇంకొక నిన్ను ఉపేక్షించుకొని నేను కాదు నేను పక్కన పెట్టేసుకొని నిన్ను ద్వేషించుకొని దేవుని యొక్క బాధ్యతను తీసుకో, ఈ మల్టిప్లికేషన్లో ఉండిపో. తప్పిపోయిన కుమారులు పోతూ ఉంటారు, వాళ్ళు దేవుడు లేడు అనేవాడిని పట్టుకొని కొడుకుని పట్టుకొని తోమి చేపల వల్లే అంటే మనుషులు పట్టే జాలం చేస్తున్నాడు, చేపలాగా తప్పించుకోండి పట్టుకొని వాడిని తోమి వాని మళ్ళీ అన్నంత తీసేసి దేవుని గురించి దేవుని ఆత్మ వల్ల ఉన్న విషయం చెప్తే వాడు ఈగో వాడు తగ్గించుకున్నట్టు చేసి, లేకపోతే ఈగో తగ్గియాల. ఇప్పుడు హీలింగ్ జరిగేటప్పుడు ఈగో తగ్గితేనే కొంచెం హీలింగ్ అవుతుంది. ఈగో తగ్గడానికి ఏం చేస్తారు? తోస్తారు కొంతమంది అది అని ద నేమ్ ఆఫ్ మైటీ నేమ్ ఆఫ్ అని పట్టుకొని తోసేస్తారు. వాడు అంతసేపు నిలబడినాడు, వాని ఈగో అంతా ఉంటుంది. ఇంకా పడిపోయేటప్పుడు దేవుడు నేను కాపాడంటాడు, అప్పుడు స్వస్థత స్టార్ట్. నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు వీపు మీద నొక్కేస్తాను. కైరోప్రాక్టిక్ ప్రెస్లో ఆ వీపు ఎముకల్లో నుంచి న్యూమాటిక్ బోన్స్ నుంచి సౌండ్ వస్తుంది పట్ట ఇట్లా మనము మెట్టుకలాగా. ఏదో ఇరిగిపోయిందిరా అని చెప్పేసి దేవుడా అంటన్నమాట, స్వస్థత జరుగుతుంది. ఇవి 2 కాకపోతే
ప్రొఫెటిక్ బీటింగ్ బెల్ట్ తీసుకొని కానీ కొరడ తీసుకొని కానీ కొట్టామంటే వాడి ఈగో ఎంతటోటి ఈగో అయినా కానీ చంపాయిస్ చేసి కొడితే దయ్యం గేమ్ పరిగెత్తుంది అట్లే అని ఈగో అంటేనే దయ్యం. అహం బ్రహ్మ అంటారు కదా, మీ అహమే ఈజ్ ద రోడ్ బ్లాక్ టు ఫైండ్ గాడ్. దేవుని వెతుకుతా ఉంటారు, కనపడడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా మేరే దాని మీద పోతాడు. దేవుడిలో ఉండే ఆనందం ఎట్టుంటుందంటే, అది ఇప్పుడు ఎక్స్టసీ, సెక్స్లో పాల్గొనేటప్పుడు ఎక్స్టసీ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ కొంతసేపు ఉంటుంది అంతే. నువ్వు గంట సేపు సెట్ చేసినా కానీ ఆ ఎక్స్టసీ పాయింట్ జెంట్స్కైనా లేడీస్కైనా కానీ, లేడీస్ గురించి నాకు అర్థం కాదు కానీ జెంట్స్ వరకు అయితే ఎజాకులేషన్ అప్పుడు ఎక్కువ హైట్ అండ్ ఉంటుంది. మీలాంటప్పుడు కూడా కొంచెం రిలాక్స్డ్గా మైండ్ పిచ్చిగా ఉంటుంది, భలే ఉంటుంది. ఇప్పుడు దేవుని కుమారులకు అది కంటిన్యూస్ అనమాట. ఇంకా పరలోకంలో అది ఎవర్ లాస్టింగ్, అది అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనంతకు మనం చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతాం. ఇప్పుడు అంత బాగుంటుందని తెలిసి మీరు అక్కడికి వెళ్ళని నేను చెప్పడట్లా. మీరు దేవుని బాధ్యతని నిర్వర్తించండి. చావు వస్తారే కానీ ఓయేమో ఇక్కడ ఏదో ఉన్నట్టుగా, అంటే వీళ్ళు సస్తే నరకానికి పోతారని తెలుసు కాబట్టి వీడు వినే పరిగెత్తాడు హాస్పిటల్కి పోయి, అది చేయించుకుని ఇది చేయించుకుని అది చెక్ చేసుకుని ఇది చేసుకుని, ఇక్కడ ఏదో లడ్డు ఉన్నట్టుగా ఏముండదు ఇక్కడ. కానీ ఎందుకంటే వీళ్ళకు ఆత్మ అవగాహన లేదు. నేను చనిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా నరకానికి పోతాను వాడు డిసైడ్, లేకపోతే ఏముందో నాకు తెలియదు అని వానికి ఒక ఇది. దేవుడే తెలిసినప్పుడు అంతా అయ్యం ఉంటుంది. అదే దేవుడు తెలిసినప్పుడు చావు వస్తే ఆహ్వానిస్తాడు అనమాట. ఒక మిర్యాలగూడలో మా దూరపు చుట్టం ఒకతను, మా భార్యకు దేవుడు మంచి మరణం ఇచ్చినాడు, నాకు కూడా మంచి మరణం రావాలా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోవాలా, ఇదే నా కోరిక అంటాడు. ఇదేం కోరికే? బ్రతికున్నప్పుడు నువ్వు 10 నిమిషాలు బ్రతుకుతున్నా కానీ నువ్వు ఫలించడానికి ప్రయత్నం చేయాలా. తప్పిపోతే చేప తప్పిపోయిన దేవుడు పట్టుకున్నా కొడుకున్నా అని వృద్ధి వాడిని దేవుని కుమారుడు మార్చాలి. వాళ్ళు దేవుని స్విచ్ వేయాలి మనం. దానికి కావాల్సిన ఎవ్రీథింగ్ ఇంగ్రీడియంట్స్ అని మనకు ఇట్స్ ఆల్రెడీ గివెన్ ఇన్ us. నువ్వు వాడికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాడు ఎక్కడికి పోయినా ప్రాబ్లం సాల్వ్ కాదు. నువ్వు వానితో కలిసిన 10 నిమిషాలకి వానికి ఉండే రోగం పోతుంది, వానికి ఉండే సమస్య పోతుంది. వానికి అది కుటుంబ సమస్య అయినా కావచ్చు, మానసిక సమస్య అయినా కావచ్చు, శారీరక సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడికి పుట్టినప్పటి నుంచి ఉండే రోగమైనా కావచ్చు, అది పోయినప్పుడు వాడు నమ్మకం వస్తాడా దేవుడిని? దేవుడు నేను ఊరికే పోయి మార్చు ఇప్పుడు సువార్త చేసేదానికి పోతారు కొంతమంది. పోయి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు మరణము తరువాత నరకానికి వెళ్ళటం మీరు తథ్యం, నరకాగ్ని తప్పించుకోవడానికి నిజమైన దేవుడు యేసయ్య ఉన్నాడు, యేసును నమ్ముకోండి అంటాడు. వీడి మాట ఒక్కడు వినడా. వీడు పొద్దున్నే లేచి మా 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 ఫ్రెండ్ జీవి రత్నం పెద్ద ఆయన, నాకంటే పెద్దోడు, శనివారము పోయి రోడ్ల మీద సువార్త చేస్తాడు. చాలామంది ఇప్పుడు రెబకా సిస్టర్ మా రమాదేవి గారు, ఆమె కూడా సువార్త చేసేవాళ్ళు ఎక్కువగా రోడ్డు మీద. దాదాపు రాత్రి 10-10:30 వరకు ఈ కరపత్రాలు పంచుకుంటారు, ఎస్ఐ గురించి చెప్పుకుంటారు. ఏసయ్య దేవుడు అని అబద్ధం. అది అబద్ధం అని వాళ్ళు తెలియదు. వీళ్ళకు ఎవరు చెప్పినారు ఏసయ్య దేవుడు అని? ఎవరైతే మన దేశాలు దోచుకొని పోవాలని వచ్చినారో వాళ్ళు మనకు చెప్పినారు ఏసయ్య దేవుడు అని. కానీ ఏసయ్య చెప్పినాడు దేవుడు అని, నేను దేవుడిని, అది కాదా మనకు కావాల్సింది. ఏసయ్య చెప్పినాడు, నేను దేవుని కుమారుని, నేను ఈ టాస్క్ మీద పంపబడ్డాను, ఈ టాస్క్ చేస్తున్నాను, నన్ను వెంబడించండి అని. నన్ను ఈ నేను పలికిన మాటలు నా మాటలు కాదు, దేవుని మాటలు అని అంటున్నాను. దేవుని మాటలు జుంటి తేనె కంటే దారాల కంటే తీయనైనది, అమూల్యమైనటివి. సో ఇప్పుడు మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరంలా ఏమంటే, నేను వెళ్ళి వేరొక ఆధునికతను పంపిస్తాను దేవుని. సత్యస్వరూపైన దేవుని ఆత్మ మీకు వచ్చినప్పుడు ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీకు సర్వము నేర్పిస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇది ఎవరు నమ్మి సావడంలా. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు, నీకు ఎవరు చెప్పినారా ఇవన్నీ? ఆ డిస్కషన్ ఎట్లా తెలిసింది నీకు? అక్కడ ఉండేది పరలోకంలో
నువ్వు జరిగిన డిస్కషన్ నీకు తెలుసు, దేవునికి ఇష్టమైనది నీకు తెలుసు, నీకెవడు చెప్పినాడు? అదే ఇప్పుడు సత్యస్వరూపమైన దేవుని ఆత్మ అడుగు నువ్వు, అదే నీకైనా చెప్తాడు. ఇప్పుడు ఇదంతా విన్నాక అడిగితే బహుశా అదేమంటే ఇంప్రింటింగ్, నా యొక్క థాట్స్ని నీ మీద ఇంప్రింట్ చేసినాను, నీకు అదే రావచ్చు. ఒకరిని కొత్తని తీసుకో, వాడిని దేవునిలో అడగమని చెప్పు. పొద్దున్నే దైవ గడియలు అంటారు, 3 నుంచి స్టార్ట్ అవుతాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆ టైంలో మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చినప్పుడు ఫస్ట్ దేవునితో నువ్వు ఆ సంభాషణ చేయి. ఎప్పుడు బెర మాట్లాడదు. కొద్దిసేపు సైలెంట్గా ఉండి దేవుడు ఏం చెప్తున్నాడో స్వరం వినడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రార్థన. ఎక్కడ పోతున్నారయ్యా అంటే ప్రార్థన పోతున్నాం సార్, ప్రార్థనకి పోతున్నాం సార్, ప్రార్థనకి. యశో గారు ఏం చెప్పినాడు? పోరా రూమ్ లోపల తలుపేసుకొని రహస్యమందు దేవునికి ప్రార్థన చేయి. సంత వీధుల్లో నువ్వు అందరికి వినపడాలని అని ప్రార్థన చేస్తే దానివల్ల ఉపయోగంలే. నువ్వు ఇప్పుడు మీరంతా ఉన్నారు, నేను మాట్లాడి విన్నారు. విన్న తర్వాత మీరు అబ్బా పద్మాగారు ఏం చెప్పినాడు అన్న నా బాబా అన్నారు అనుకో, దేవుడు నన్ను అంతాడు. దీనికోసం కాదు నేను చేసేది, దేవుని బాధ్యత నిమిత్తము నేను ఇది చేస్తున్నాను. మీరు కూడా కుమారులుగా అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకురా కష్టపడతారు మీరు? ఎందుకురా భారం మోయే సమస్త జనులారా? యెషువా మార్గాన్ని వెంబడించండి, దేవుని దగ్గరికి రండి, యెషువాను మాత్రమే వెంబడించండి. యెషువా అదే అంటాడు, నా వెనకాల పులిసిన పిండి వస్తున్నారు, నా వెనకాల గొర్రెతోలు కప్పుకున్న తోడేలు వస్తున్నారు, వాళ్ళని ఫాలో కావద్దంటే ఇప్పుడు చర్చిలు ఫాలో అయ్యే అందరూ యోహన్ లిటరేచరు, పౌల్ లిటరేచర్, ఏసై చెప్పేవి ఫాలో కావడం చాలా కష్టం. నీ ఆస్తి నమ్మంతా బీదలకి, నిన్ను నువ్వు వదిలేసుకో, నీ తల్లిదండ్రులను ద్వేషించి దేవుని ప్రేమించు. వాళ్ళు చచ్చిపోయినా కానీ మృతులను బాధ పెడతారు. అంటే ఈ శరీర మృతులని ఆత్మీయ మృతులు అంటే వీళ్ళేమనుకుంటారంటే చనిపోయిండేదే మిస్టర్ సోన్ అని పోతుంటారు. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, అందరూ పోయినారు బూర్చడానికి, నేను పోలే. ఎందుకంటే నాకు ఆ వాక్యం తెలిసి కూడా నేను పోతే నేనేమి ఏం చెప్పాలి? నేను ఇప్పుడు శరీరమూర్తి మా అమ్మ చనిపోయింది, ఆమె పురుషుల వాళ్ళంతా ఆత్మీయ మృతులు నాకు తెలిసి. ఇప్పుడు నిజంగా మా అమ్మ చనిపోయిందా? శరీరం పోయింది అంతే, ఆత్మరూపంలో ఆమె బతికే ఉంది. ఏం చేస్తుంది అనేది నాకు తెలుసు. ఆమె నరకానికి పోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మరి నరకానికి పోవడాలను మరి అమ్మని రక్షించుకోవడం ఎలా? అమ్మని రక్షించుకోవడం ఎలా అంటే నువ్వు ఫలించు, నూరంతలు ఫలించినప్పుడు 5 పంటలలో పూర్వం మొత్తం 810 కోట్ల మానవులంతా దేవుని వైపు తిరుగుతారు. ఒక్క దేవుని కుమారుడు, అందరు దేవుని కుమారుడు దొరికినప్పుడు, తప్పిపోయిన కుమారుడు ఎవరు లేనప్పుడు, ఈ తప్పిపోయిన కుమారుడైన లూసిఫర్స్ అనే ఈ ఆత్మలు ఎక్కడ ఉండాలా? శరీరంలో ఉండాల్సింది. ఒకటి కూడా లేకపోతే పంది పొట్టు దొరకక దేవుని వైపు తిరిగినప్పుడు లూసిఫరే ఇంకా అక్కడికి పోతే ఈ ఆత్మలు కూడా, లూసిఫర్ పోవాల్సిన ఆత్మలు కూడా అవి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. ఒక్క ఆత్మ నష్టం లేదు. ఇదేంద్రా కొత్త రిలీజన్ పద్మాకర్ చెప్పిండేది? కొత్త రీజనింగ్ ఉందా అంటే ఇవన్నీ యెషువా గారు ఆల్రెడీ చెప్పిపోయినారు. ఇప్పుడు సత్యస్వరూపైన దేవుని ఆత్మ వచ్చి మీకు నేను చెప్పిన సంగతులే మీకు జ్ఞాపకం చేస్తారు. యెషువా గారు చెప్పిన సంగతులే లైన్లోనే ఉండాలి, ఎవరు చెప్పినా కానీ. అట్లా పౌల్లాగా ఉండకూడదు. ఆయన టార్గెట్ ఒకటైతే యెషువా గారి టార్గెట్, యెషువా గారి ఆలోచన దేవుని ఆలోచన అయితే, ఈడే ఆలోచన ఏంటిది? నేను ఇంత పరిచయని, నేను ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్ని. పేతురు ఒక చదువు లేని అనామకుడు, వాడు ఒక చేపలు పట్టేవాడ క్రైస్తవత్వాన్ని తీర్చిదిద్దేది అని వచ్చినవాడు పౌలు. ఎట్లయిపోయిందంటే వాడు రాసిన పత్రికలు కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అయితే దాంట్లో జ్ఞానం లేకపోలేదు, నిజాలు ఉన్నాయి, కానీ అబద్ధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏది నిజం అబద్ధం అని వెతుక్కోవడం ముఖ్యమా, ఫలించడం ముఖ్యమా? వెంటనే ఇప్పుడు నీకు ఆల్రెడీ యువర్ ఎక్విప్డ్ విత్. యెషువా గారు ఏమంటారంటే, నేను చేయు కార్యంలో మీరు అద్భుత కార్యం మీరు చేస్తారు, నేను తండ్రి ఎద్దకు వెళ్తున్నాను కాబట్టి మీరు నాకంటే ఎక్కువ చేస్తారు. ఇది మనకు టార్గెట్. ఈ టార్గెట్ చేద్దామా? ఇది ఆజ్ఞ చేస్తామా? ఆ ఆజ్ఞను వదిలేసి పౌలు రాసింది కరెక్టా కాదా, యోహాను సువార్త కరెక్టా కాదా, ప్రకటన అసలు ఉంటుందా, ప్రకటనలో మైకేల్ యేసయ్య 2వ రాకడలో సైతాన్తో గొడవ పడతాడు అనేది కదా,
ఇప్పుడు ప్రకటనలో మరి మైకేల్ లూసిఫర్తో గొడవ పెడుతున్నారు. మైకేలే యెషూవ అనేది ఇంకొక ఆధారం అది. ఇప్పుడు ఆడి వరకు పోవాల్సిన అవసరం ఉంటుందా? ఈ ప్రేమలోనే అయిపోదా? దేవుడు ఆడి వరకు పంపిస్తాడు మనని చెప్పింటాడు. ఒకవేళ ఇది మనుషులు ఫెయిల్ అయితే నాన్న ఫెయిల్ అవుతున్న వాళ్ళు దేనికి పనికిరాళ్ళు. వాళ్ళు తినడము, పండుకోవడము, సెక్స్, ఇల్లులు కట్టుకోవడము, పిల్లలు చూసుకోవడము, జంతువులలాగానే ఉంటారు నాన్న మనుషులు కూడా. వాళ్ళు నిన్ను ప్రేమించరు. వాళ్ళతో వదిలేసేయి, మళ్ళా పోదాం, ఎంతమంది మిగిలితే అంతమంది తెచ్చుకుందాం అని యెషూవ అంటున్నాడు దేవుడితో. మైకేల్ అంటున్నాడు దేవుడితో. మైకేల్కు లూసిఫర్ తిరిగి రావడం ఇష్టంలే. ఎందుకంటే షేర్ చేసుకోవాలి అథారిటీని. సో అందుకే అంటాడు అనమాట, మంచివాడు ఎవరు లేడు ఆ దేవుని తప్ప. మైకేల్ దేవుని పోలి ఉన్నా కానీ యెషూవలో వచ్చేదారు లేదు. హల్లెలూయా అనేది కూడా ఎంత అసలు దేవునికి పేరు పెట్టేసినారు. నేనే అనే హీబ్రూ పదానికి యాహ్వే. దేవుని అడుగుతాడు మోషే. అక్కడ ప్రెజర్ ఉంది, జనాలందరూ అడుగుతున్నారు. బయలుదేవతలు మొక్కుతున్నారా మీరు నా కొడుకులారా? విగ్రహారాధన చేయద్దని కదా మీకు నేను కొండ మీద పోయి ప్రార్థన చేసేటప్పుడు మీరు బయలుదేవతలు మొక్కుతున్నారా? మరి ఏ దేవుని మొక్కాలా? మన దేవుని మొక్కాలా? మీరు ఎందుకు దేవుని మొక్కుతున్నారా? ఏ దేవుని మొక్కాలా? ఏం పేరు పేరు ఓయమ్మా, పేరు మనకు తెలియదే. రే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు రా, పేరు కనుకోరా. మళ్ళా పోతాడు, పోయి దేవుని అడుగుతాడు. అప్పుడు దేవుని దూత ఎవరు వచ్చింటారు, అడుగుతాడు, దేవుడు నీ పేరు ఏమన్నా? దేవుడు నీ పేరు చెప్పు నాయన. దేవుడు నాకెవరు పెట్టారు పేరు? ఆ దూత అనుకునేటాడు. దేవునికి ఎవరు పెట్టింటారు? యాహ్వే, నేనే. అది యాహ్వే చెప్పేదానికి కూడా చాలా సీక్రెట్ వర్డ్, దేవుని పేరు ఉచ్చరించకూడదు అని చెప్పేసి హలేలు హలేల్ అంటే స్తోత్రము. యా అంటే యాషువాలో యాహ్వేలో ఉండే యా అంటే దానికి మీనింగ్ అనేది దేవుని స్తోత్రం. తెలుగు మాట్లాడేవాడు అల్లా అని ఎట్లా అనకూడదు, తెలుగు మాట్లాడేవాడు హల్లెలూయా కూడా అనకూడదు అని నా ఉద్దేశం. దేవుని స్తోత్రం చెప్పంటారా? మీకు అర్థమవుతుంది, వినేవానికి అర్థమవుతుంది. హల్లెలూయా దేవునికి స్తోత్రం అని నువ్వు అంటేవి, దేవునికి స్తోత్రం అని నువ్వు వాడనే. ఇంక నిజమైన స్తోత్రం చెప్పేది ఎవరు? దేవునికి స్తోత్రం. సో ఈ కొన్ని మతపరమైన, ఇప్పుడు రొట్టె రసం తింటానే ఇంకా వాడు చెప్తాడు, ఎవరే కానీ తినకూడదు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే తినాలా. ఇది ఒక రిలీజియస్ ప్రొసీజర్. అంటే యెషూవను గుర్తు తెచ్చుకోవడానికి ఒక రిలీజియస్ ప్రొసీజర్. గుడ్, చేయండి, తినండి, నో ప్రాబ్లం. ఆచారాలు, ఈ ఆచారాలు పక్కన పెట్టే ముందు రొట్టె ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అంటేనే వాడు ఆమేన్ అని అంటే వాడు తగులుతాడు. రోమన్ కత్తి ఒకటి వేపర్ అన్నా, మళ్ళీ బ్లడ్ ఆఫ్ జీసస్ అంటే మనం సే ఆమెన్ అన్నాడు. నాకు అది ఎట్లా పడిందంటే సే యువర్ నేమ్ అన్నట్టు పద్మాకర్ అన్న పక్కబా అన్నాడు. ఫస్ట్ కైమత్తులు ఫస్ట్ కొత్తగా పోయినప్పుడు ఆసిన్ బిచ్చిపోయింది అనమాట. జోషువా కార్ అని వాడతాను. పోయినాము, ఈ లైన్లో నిలబడిపోవడం కొత్త నాకు, సరిపోయినాము. యాక్చువల్గా ప్రతి ఈ రిలీజియస్ కల్చర్లో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ క్రిస్టియన్ బెనిఫిట్ చెప్తాను. వాళ్ళు ఈ ఆల్కహాలిక్ ద్రాక్షరసం తాగేవాళ్ళు. దాంట్లో ఏమవుతుందంటే ఈ ఆల్కహాల్ వలన దాంట్లో ఈ సెల్స్ బ్యాక్టీరియాని చంపే గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత రిజర్వేటాల్ అని చెప్పేసి దాంట్లో ఇది ఉంటుంది. సో దట్ ఈజ్ ఈ సెల్ రీజనరేటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట.
విజిల్ పెట్టాలి. ఆ ఆల్కహాల్ ఉండడంతో ఏమవుతుందంటే ఏవైతే బ్యాక్టీరియా ఉన్నాయో ఆ బ్యాక్టీరియా చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాడు ఒకటి సిప్ చేస్తాడు, కొంచెము ఈ పెదాలకు ఏదో ఒక బ్యాక్టీరియా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి అది కంటామినేట్ అవుతుంది. అదే ఇంకోటి సిప్ చేస్తారు ఇట్లా అందరూ. ఇలా సిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా లోపలికి చనిపోయి తక్కువ మోతాదులో పక్కనోడికి వెళ్తుంది. ఫస్ట్ తాగినోడికి ఏం ఉపయోగం ఉండదు. సెకండ్ తాగినోడి నుంచి ఈ ఫస్ట్ తాగినోడికి ఉండే బ్యాక్టీరియా వాడికి వెళ్ళడంతో అది తక్కువ దానికి యాంటీబాడీస్ ఏర్పడతాయి, వాడికి ఏ రోగం రాదు. ముస్లిమ్స్లో కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళండి, ఇంతకుముందు కొలను ఉండేది, ఆ కొలంలోకి పోయేసి వాళ్ళు ఇలా చేతులు కడుక్కుంటారు. ఫస్ట్ కడుక్కున్నాక మళ్ళీ వేస్తారు, మళ్ళీ ముక్కులోకి తీసుకుపోతారు, ముక్కులోకి పోసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే మళ్ళీ ఏదో కొన్ని డ్రాప్స్ బ్యాక్టీరియా, కొన్ని డ్రాప్స్ మళ్ళీ వాటర్ పడతాయి. అది మళ్ళీ వీళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ వ్యాక్సిన్ లాగా తయారవుతుంది. ఈ విధంగా ద్రాక్షరసం వ్యాక్సిన్ లాగా తయారవుతుందో ఆ విధంగా. దాంతో ఏమన్నా పెద్ద ఎపిడమిక్ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళకేం కాదు. ఇప్పుడు అన్నీ ఎవడో చేసినది వాడు అది తాగడము, దానివల్ల ఉండే సైంటిఫిక్ బెనిఫిట్ లేకుండా పోవడము జరుగుతూ ఉంది. రిలీజియస్ ఎంతగా ఇప్పుడు రిలీజన్ ఒకటి ఉంది, ఎవడు కనుక్కున్నాడు రిలీజన్ అంటే మనిషిడే కనుక్కున్నాడు. డబ్బు ఉంది, ఎవడు కనుక్కున్నాడు డబ్బు అంటే మనిషే కనుక్కున్నాడు. ఈ మనిషి కనుక్కునేటిని పక్కన పెట్టండి, దేవుడిని వెతకండి. దేవుడు ఇప్పుడు నాకు దేవుడు దొరికేస్తాడు, నేను వెతకడం మానకూడదు. ఈ బాధ్యత తెలిసినప్పుడు, ఆ సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని 10 మందికి పంచాలా. నేను నాకు ఒక్కరికి దొరికితే సరిపోదా ఆపర్చునిటీ, ఆ లవ్, అది 10 మందికి పంచాలా. నీ సత్క్రియలతో దేవునిని మహిమపరచుడి. నీ కలిగినంత అమ్మి బీదలకి ఇమ్మి, నాకు కలిగిన దాంట్లో నేను దేవుని కలిగి ఉన్నావు. నా ఆస్తి ఉంది, అది కూడా అమ్మేసి పడేస్తా మొత్తం. నేను చనిపోయే లోపల మొత్తం నాకు 0 ఉండాలి, నా కొడుకు పైసా రాకూడదు అని కోపం ఉంది కాదు. ఇది ప్రతి వాళ్ళు చేయాలి. నిన్ను ప్రేమించేవాళ్ళకి నువ్వు ప్రేమిస్తే నా బంధం ఉందా ఆడ? నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే నీ నీతి శాస్త్రుల నీతి పరిశైలు నీతి కంటే ఎక్కువైతేనే కానీ నువ్వు పరలోకాన్ని రాజ్యానికి పోవురా అని అంటున్నాడు. సో వీటన్నిటిలో యశ్వ గారి తను మనుషుల మీద ఇంచత్ అయినా కానీ నమ్మకంలే, రెండవ వారు అక్కడ ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటాను. కానీ ఉపమాన రీతిలో యశ్వకు తెలియని మర్మాలే మనకు తెలియదు. ఉపమాన రీతిలో పోతే 100 ఫలిస్తే 5 పంటలలో, 60 వర్ణిస్తే 6 పంటలలో 6 కాపులు. అంటే ఒకసారి చెట్టు వేస్తాము, మళ్ళీ వస్తాయి కదా ఫలాలు, ఆ ఫలాలు మళ్ళీ తినకుండా మళ్ళీ వేస్తే మళ్ళీ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇట్లా 100 జరిగితే 5 సార్లు 5 కాపుల్లోనే పరలోక రాజ్యం వచ్చేయాలి. లే 60 సార్లు అంటే 6 సార్లలో, 30 సార్లు అంటే 7 సార్లలో, ఇంచుమించు 4000 అవుతుంది. 30 × 10⁻7 అయిపోతుంది, పరలోక రాజ్యం వస్తుంది. ఆల్రెడీ గంట సేపు చెప్పినాను. ఇక్కడ ఏంటంటే ఒక డైలాగ్ చెప్తా, అంటే నేను చెప్పేది కాదు. అయితే అక్కడ మైకేల్కి లూసిఫర్, గ్యాబ్రియల్ వీళ్ళు ప్రధాన దేవుని కుమారులు మాట్లాడుకుంటాం అన్నమాట. ఎప్పుడు లూసిఫర్ ఎప్పుడు దేవునికేనా? ఎన్ని వేల సంవత్సరాలు ఆయనకే ఆరాధన. కొంచెంసేపు నువ్వు ఆరాధన చేసుకో, సింహాసనం నేను కూర్చుంటా, ఎంతసేపు ఇదేనా? ఇంకా మనం ఎప్పుడు రాజ్యమే లేదు. అప్పుడు మైకేల్ అంటాడు, ఏమైంది? మైకేల్ అంటే దేవుని పోలినవాడు, మైకేల్ అంటే రక్షకుడు. నువ్వు దేవునికే వ్యతిరేకంగా వెళ్తే నిన్ను తరిమి నిన్ను వెంటబడి కొట్టేది నేనే. బుద్ధి మార్చుకో లూసిఫర్. నీ కపట బుద్ధిని మార్చేసి కావాలంటే పోయి దేవుని అడుగు మాట. నీ సింహాసనం కావాలా నాకు, కొన్ని రోజులు నాకు ఆరాధన కావాలా, నేను ఆరాధన చెప్పించుకుంటాను అని అడుగు. నీ సద్ద తీరుస్తాడు, లేకపోతే దూర తీరుస్తాడు. అంతేకాని దేవునితో పెట్టుకోవద్దు అని అంటాడు గ్యాబ్రియల్.
మరి నువ్వేమంటావు గ్యాబ్రియల్? నువ్వు అనుకుంటున్నావు దేవుడు చెప్పేటిదే నేను వెళ్ళి చెప్పాలా? నువ్వు చెప్పిండేది ఆల్రెడీ దేవునికి చేరిపోయింది. నువ్వు తరిమేయబడతావు, వెళ్ళు అంటే ఇంకా దేవునికి తెలిసినా కానీ ఇట్లా చేస్తాడా వీడు? చేయలే, నా కొడుకే కదా, ఎందుకు చేస్తానులే, ఏదో ఆశపడుతున్నాడు, తప్పలేదు, దానికి సమయం ఉంటుంది, పోలే అనుకున్నాను. కానీ ఇప్పుడు సింహాసనాన్ని దొంగలించాలి, ఆరాధన జరిపించుకోవాలి అని లూసిఫర్ ప్రయత్నం చేసినప్పుడు స్వర్గలోకాన్ని నుంచి తోసిపడేశాడు. ఇప్పుడు ఆ లూసిఫర్ని వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నంలోనే ఉంది. లూసిఫర్ త్వరలో రాబోతున్నాడు. ఎవరు? మిఖాయేలు ప్రమేయం లేకుండానే, మిఖాయేలు అంటే యెషూవ గారి ప్రమేయం లేకుండానే అది రాబోతా ఉంది. ఇదే యెషూవ గారు చెప్పింది అది. కానీ కంటామినేషన్ జరిగింది బైబిల్లో. దాన్ని మనం ఏం చేయలేము. డిలే కోసము లూసిఫర్ బైబిల్లోనే కొన్ని అబద్ధాలు చేర్చాడు. నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు బండ మీద పునాది వేసుకో, యెషూవ చెప్పిన మార్గాన్ని వెంబడించు. యెషూవ చెప్పింది తన సొంత మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని మాటలు నువ్వు అవి ఏదైనా తేడా ఉన్నా కానీ నీకు అర్థమైపోతుంది. నీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ దేవుని అడిగితే సత్యస్వరూపమైన దేవుని ఆత్మ నీకు వివరిస్తాడు మొత్తం క్లియర్గా. ఏది దేవుని వాక్యం, ఏది దేవుని వాక్యం కాదు, ఏది దేవుని పని, ఏది దేవుని పని కాదు అనేది నిర్ధారణ అయినప్పుడు యువర్ లైఫ్ ఇస్ అ సాంగ్. నీ జీవితం ఒక పాట. జీవితం ఒక పాట ఆడాలి ఈ నేట, సినిమా సాంగ్. తర్వాత ప్రేమ ప్రేమ పరిచయమే దైవ దర్శనమే, ఆ పాట. అది లిరిక్స్ మార్చి నేను దేవునికి మహిమ కలిగేట్టుగా అది పాడబోతున్నాను. పైన ఇంత ప్రేమ తేనికయ ఇంత కరుణ. క్రైస్తవ పాటలు ఎట్లుంటాయంటే, ఎవడో చచ్చిపోయినాడు, వీడు కరుణ, వీడు దయ కోరుకుంటున్నాడు, వీడు అడుక్కు తినేవాడు, వీడు బెగ్గర్ ఫెలో, వీడికి కొండలతట్టు చూడాలా, ఎక్కువ స్ఫూర్తిదాయకంగా ఉండాలా. ఇది క్రైస్తవ పాటలు ఉంటాయి. ఇవి యేసయ్యను దేవుడుగా చూపించే పాటలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎంత మంచి దేవుడవయ్యా అందరూ పడుకుంటారు కదా, మొత్తం దునియాలో ఉండే తెలుగు తెలిసిన వాళ్ళంతా. దీంట్లో ఏం చేస్తారంటే, ఒకడు ఎంత మంచి దేవుడు యేసయ్య అంటాడు, ఇంకొకడు ఎంత మంచి దేవుడు అయ్యప్ప అంటాడు, ఇంకొకడు ఎంత మంచి దేవుడు కృష్ణయ్య అంటాడు. వీళ్ళతోటి వీళ్ళు అందరూ కొట్టాడుకొని మా పాట మీరు తీసుకున్నాను, మీ పాట మేము తీసుకున్నాను, ఎవడు పాడుకోకుండా, దేవునికి మహిమ లేకుండా వీళ్ళు దోచుకుంటున్నారు. ఆలోచన చేసేసి మల్టిప్లై. దేవునికి నువ్వు చేయగలిగినది తప్పిపోయిన కుమారుణ్ణి పట్టుకొని చేపలాగా రుద్ది పడేసి, మరి వాడు వింటాడా అంటే, ఇప్పుడు ఎవడిన్నాడు? నేను ఇప్పుడు నేను క్రైస్తవుని కొట్టినాను, క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నాను, దేవుని తెలుసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ మా నాయన చెప్పిండేది నేను చెప్తున్నాను అనుకో, మీ నాయన చెప్పిండే తప్పు అని ఎవడు ఒప్పుకుంటాడు? ఇప్పుడు దేవుడిని తెలుసుకోరా అంటే, నాకు తెలుసు దేవుడు. మీరు ఏ దేవుడిని పూజిస్తున్నారు? కృష్ణుడు. మీరే సాయిబాబా. మీరే దేవుడిని పూజిస్తారు? అల్లా. మీ దేవుడిని పూజిస్తారు? వాసవి దేవతని పూజిస్తారు. వాసవి వీళ్ళంతా దేవుళ్ళు కాదు, వీళ్ళంతా మనుషులే. వీళ్ళు ఎందుకు దేవుళ్ళు పూజిస్తున్నా? మీరు సృష్టికర్త కదా మీరు పూజించాల్సింది అంటే, ఇప్పుడు సృష్టిని పూజిస్తున్న వీళ్ళు తిరగబడతారు. వచ్చాడరా కొత్తగా, చెప్పాడరా పెద్దగా, మేము చేసేంత తప్పు 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 అని చెప్పాడు. ఎందుకంటే నేను చెప్తే అది నిజమని మీరు నమ్మద్దండి. సత్యస్వరూపమైన దేవుని ఆత్మని మీరు అడగండి. మీరు
దేవుని సమయంలో దేవా నాకు నేర్పించు, నాకేం తెలియదు అనే కూర్చోవాలా. నాకు అన్నీ తెలుసులే అని కూర్చోడం అంటే నీకు ఒక్క రవ్వ కూడా నీకు అర్థం కాదు, నేను చెప్పింది కూడా నీకు అసలు అర్థం కాదు. సో దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం చెందుగాక. ఆమేన్.